Good afternoon, everybody. Dear students, ఈ రోజు మీ క్లాసు రెగ్యులేటెడ్ మార్కెట్ అనే క్లాసుని ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఈ క్లాసుకు వెళ్ళే ముందు నిన్న జరిగిన క్లాసుని ఒకసారి రిమైండ్ చేసుకున్న తర్వాత తిరిగి మనం ఈ క్లాస్కి వద్దాం. సో నిన్న మనము అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే లెసన్ని మనం చెప్పుకున్నాం. ఏం చెప్పామంటే దాంట్లో వ్యవసాయానికి సంబంధించి రైతులు వారు మంచి విత్తనాలు వాడటం, ఎరువులు వాడటము, ఉత్పత్తి కూడా పెద్ద మొత్తంలో తీయటం అనేది ఎంత అవసరమో ఆ వచ్చిన ఉత్పత్తికి గిట్టుబాటు ధర లభించడం కూడా అంతే ముఖ్యమైనది. ఒక మాట చెప్పాలంటే గిట్టుబాటు ధర అనేది రైతులకు చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. అయితే ఈ గిట్టుబాటు ధర అనే అంశం మార్కెట్ మీద ఆధారపడుతుంది. అంటే రైతులు తమ పండించిన ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముకున్నప్పుడు ఆ మార్కెట్లో వారికి ఒక జెన్యూన్ ప్రైస్, అంటే న్యాయబద్ధమైనటువంటి ఏదైతే ధర లభించాలో ఆ ధర రైతులు పొందాల్సి ఉంది. అలా పొందలేకపోతే రైతులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వ్యవసాయ రంగంలో పంటలు పండించడం ఒకటే క్రైటీరియా కాదు. అల్టిమేట్లీ వాళ్లకు ఒక ఫెయిర్ ప్రైస్ అనేది లభ్యం కావాలి. అలా లభ్యమైనప్పుడే రైతులకు వారు కనీసంగా ఒక ఎకనామిక్గా వాళ్ళు సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం వారికి లభిస్తుంది. దీనికి సంబంధించి నిన్న క్లాసులో రైతులు ప్రధానంగా రెండు రకాలుగా వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకుంటారు. ఒకటి లోకల్ పరిధిలో. లోకల్ పరిధిలో అంటే గ్రామ పరిధిలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనీ లెండర్ కావచ్చు, ట్రేడర్ కావచ్చు, వారికి తమ ధాన్యాన్ని అమ్ముకోవటం అనేది ఒక పద్ధతిగా చెప్పుకున్నాం. రెండో పద్ధతిలో ఏంటంటే రైతులు తమకు నియర్ బై టౌన్స్, అంటే అందుబాటులో పట్టణ ప్రాంతాలు ఉన్నట్టయితే ఆ పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ సౌకర్యాలు ఉన్నట్టయితే తిరిగి ఆ మార్కెట్లో కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది అనేది రెండో పద్ధతిలో చెప్పుకున్నాం. మనకు వ్యవసాయ పద్ధతులకు సంబంధించి మార్కెట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది కూడా నిన్న క్లాసులో చెప్పుకున్నాం. ఒకటి, ఇందాక చెప్పినట్టుగా లోకల్గా ఎవరైతే మనీ లెండర్స్ లేదా ట్రేడర్స్ ఉంటారో వారికి అమ్ముకోవటం అనేది ఒక పద్ధతి ఉంది. రెండోది, గ్రామీణ ప్రాంతాలలో వీక్లీ బేస్గా కొన్ని సంతలు జరుగుతూ ఉంటాయి. వ్యవహారికములో వాటిని మార్కెట్ అనకుండా సంత అనేటువంటి ఒక మాట వాడుతున్నారు. అంటే కొన్ని గ్రామాలు కలిపి ఒక సెంటర్ ప్లేస్లో చూసుకొని అక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, రైతులు అక్కడ తమ ధాన్యాన్ని అమ్ముకోవటం, తర్వాత తమకు కావాల్సినటువంటి సరుకుల్ని అక్కడ కొనుగోలు చేయటం అనేది కూడా జరుగుతుంది. వీటిని సంతలు అనేటటువంటి మాట వాడుతున్నారు. అలాగే రైతులు తమ పశు సంపదను కూడా అమ్మకం చేయటానికి కానీ లేదా కొనుగోలు చేయటానికి కానీ ఇలాంటి సంతలు అవి వీక్లీ డేసా, 15 డేసా, మంత్లీ బేస్ గాను ఉంటుంటాయి. అక్కడ వెళ్ళేసి వారు తమ పశువుల్ని అమ్ముకోవటం లేదా తమకు కావాల్సిన పశువుల్ని కొనుక్కోవటం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయకంగా మన దేశంలో, మన ప్రాంతాల్లో, మన గ్రామీణ వ్యవస్థలో ఎప్పటి నుండో ఈ రకమైనటువంటి ఒక మార్కెట్ సిస్టమ్ అనేది గ్రామీణ సమాజంలో ఉంది. దీనికి కంటే భిన్నంగా ఆధునికమైనటువంటి మార్కెట్ సిస్టమ్ అనేది
అంటే పట్టణ ప్రాంతాల్లో ఒక ప్లేసు, ఒక మార్కెట్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది తర్వాత కాలంలో మనకు ఇండిపెండెన్స్ తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతుల యొక్క పంటలు అమ్ముకోవటానికి మార్కెట్ సిస్టాన్ని ఒక దాన్ని మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. రైతులు అక్కడికి కూడా తమ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవటం అనేది నేను క్లాసులో చెప్పుకున్నాం. తర్వాత మార్కెట్ అంటే ఎలా ఉండాలి, మార్కెట్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అనేది చెప్పుకున్నాం. దాంతో పాటుగా మార్కెట్లో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఆ సిస్టంలో ఎలాంటి లోపాలు ఉన్నాయో కూడా మనం నేను క్లాసులో చెప్పుకున్నాం. సో కాబట్టి వాటిని ఎట్లా రికవర్ కావాలి, ఎట్లా అవి మనకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ కావాలనే దాన్ని కూడా నేను క్లాస్ సంబంధించిన దాంట్లో చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇవాళ క్లాసులో ఏంటంటే రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ అనేది అంటే ఒక నియంత్రణపరమైనటువంటి మార్కెట్ విధానం అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల యొక్క ప్రయోజనార్థము ఈ సిస్టాన్ని ఒకటి దేశవ్యాప్తంగా మనకు అమలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ సిస్టాన్ని ఎట్లా అమలు చేస్తున్నారు, తర్వాత ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అనేది మనము ఆ విషయాన్ని చూద్దాం. దానికి సంబంధించి ఫస్ట్ స్లైడ్ సంబంధించి ఈ రెగ్యులేటింగ్ మార్కెటింగ్ యొక్క పర్పస్ ఏమిటి అనే దాన్ని ఫస్ట్, దాని ఆబ్జెక్టివ్ ఏంటి అనేది, దాని మోటో ఏంటి అనేది ఫస్ట్ మనం దాన్ని చూద్దాం. దానికి సంబంధించి ఏం చెప్తా ఉందంటే ద పర్పస్ ఆఫ్ ఏ రెగ్యులేటెడ్ మార్కెట్ ఈజ్ టు ఎలిమినేట్ అన్హెల్తీ మార్కెట్ ప్రాక్టీసెస్. అంటే మార్కెట్లో ఏవైతే ఇందాక మనం చెప్పినట్టుగా ఒక అన్హెల్తీ మార్కెట్ సిస్టమ్ అనేది ఉంటుందో, అంటే రైతులు ధర గురించి వాళ్ళకి తెలియపోవటము, లేదా మధ్య దళారీలు రైతుల్ని రకరకాల పద్ధతుల్లో మోసం చేయటము, ఇలాంటి సిస్టమ్స్ అన్ని కూడా మన వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఇలాంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు లేకుండా ఒక రైతు న్యాయబద్ధమైన ఫెయిర్ ప్రైస్ పొందటానికి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసే భాగంగా మనకు ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ అనేది వచ్చింది. రైట్. టు రిడ్యూస్ మార్కెటింగ్ చార్జెస్ అండ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రైస్ అండ్ ఇన్ జనరల్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. అంటే ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ సిస్టాన్ని ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఏదైతే అన్హెల్తీ మార్కెట్ ప్రాక్టీస్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయటం, అంటే రిమూవ్ చేయటంతో పాటుగా మార్కెట్లో ఉండేటువంటి ఛార్జెస్, అంటే రకరకాలుగా మార్కెట్లో సరుకు అమ్ముకుంటున్నందుకు కొంత ఛార్జెస్ పే చేసేటువంటి సిస్టమ్ ఉండటమైనటువంటి పద్ధతుల్ని కూడా తగ్గించేసి రైతులకు వాళ్ళు తప్పనిసరిగా ఒక న్యాయబద్ధమైనటువంటి ధరను పొందే విధంగా ఈ ఉండటం కోసం మనకి రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది. అల్టిమేట్ ఈ ఉద్దేశం ఏంటంటే రైతుల్ని ప్రధానంగా రక్షించుకోవటం, అంటే వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ధర ఏదైతే ఉంటుందో ఆ ధర పొందటానికి ఉండటానికి కోసము ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ సిస్టమ్ అనేది మన దేశంలో ఆ సిస్టమ్ అనేది వచ్చింది. రైట్. తర్వాత దానికి సంబంధించి ఏం జరిగిందంటే ఆల్ ది స్టేట్ హ్యాడ్ పాస్డ్ లెజిస్లేషన్ నోన్ యాజ్ స్టేట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్. అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఒక లెజిస్లేషన్ ని పాస్ చేశాయి. దేనికి సంబంధించి? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంబంధించి ఒక చట్టాన్ని అసెంబ్లీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాస్ చేశాయి. ఆ చట్టాన్ని మనం ఏమంటున్నామంటే డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంబంధించి అభివృద్ధి మరియు దాని యొక్క నియంత్రణపరమైనటువంటి చట్టము. ఈ చట్టాన్ని ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్, అంటే ఈ చట్టం తీసుకురావడం ద్వారా ఒక చట్టబద్ధమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవడం చేయడం కోసం కాను ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టేసి ఆ చట్టాన్ని తెచ్చాయి.
ఆ చట్టం వచ్చిన తర్వాత, అలాంటి చట్టాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా చేసిన తర్వాత మనకు ఎన్ని మార్కెట్లు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి, వాటిలో వచ్చినటువంటి గ్రోత్ ఎట్లా ఉందనేది ఇక్కడ మనం చూద్దాం. In 1950-51, there were more than 200 regulatory markets in India. అంటే 1951 ఆ కాలంలో మనకు దేశవ్యాప్తంగా ఒక 200 రెగ్యులేటరీ మార్కెట్స్ అనేవి మనకు 1950-51 నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్లు ఉన్నాయి. అండ్ బై ది ఎండ్ ఆఫ్ మార్చ్ 1998, over 7,060 agricultural markets in the country. సో కాబట్టి ఇక్కడ విషయం 200 మార్కెట్లు 1951 నాటికి ఈ రెగ్యులేటరీ మార్కెట్లు ఉంటే, అది ఎండ్ ఆఫ్ మార్చి 98 నాటికి ఎన్ని మార్కెట్లకు ఎన్ని నంబర్కు విస్తరించింది ఈ మార్కెట్స్ అంటే 7,060 అగ్రికల్చరల్ మార్కెట్కు అంత నంబర్కు ఈ మార్కెట్లు అనేవి దేశవ్యాప్తంగా విస్తరించాయి. అంటే 200 నుండి అంటే 51 నుండి 98 అంటే దాదాపుగా ఒక నియర్లీ 50 years కాలంలో, ఒక 50 ఏళ్ల కాలంలో మన దేశంలో ఈ వ్యవసాయ మార్కెట్లు అనేవి 200 నుండి 7,060 నంబరుకు ఈ వ్యవసాయ మార్కెట్లు పెరిగాయి. ఇది అంటే దీనికి చట్టం వచ్చిన తర్వాత ఎలా దేశవ్యాప్తంగా ఈ మార్కెట్లు విస్తరించాయి, ఎంతవరకు పెరిగాయి ఉండటానికి ఉన్నటువంటి సమాచారము ఇది. రైట్. The market committee pictures the market charges such the commission to be ensured that no dalal represents either the buyer or the seller. అంటే ఈ మార్కెట్ కమిటీలు, రెగ్యులేటరీ మార్కెట్ కమిటీలు దేశవ్యాప్తంగా ఎక్స్పెన్షన్ అయిన తర్వాత ఆ మార్కెట్ కమిటీలు ఏం చేశాయంటే, మార్కెట్ ఏం చేశాయంటే ఈ మార్కెట్లు నిర్వహణ కోసం కాను మార్కెట్ కమిటీలు అనేది ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ కమిటీలకు ఉద్దేశం ఏంటి అంటే, కొన్ని నిబంధనల్ని అంటే స్థిరమైనటువంటి కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేయటం, వాటిని అమలు చేయటం కోసం ఈ మార్కెట్ కమిటీల యొక్క పనిగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారనమాట. రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు ఈ కమిషన్. చార్జెస్ సచ్ ది కమిషన్ టు బి ఎన్షూర్ దట్ నో దలాల్ రిప్రజెంట్ ఐదర్ ది బయ్యర్ ఆర్ సెల్లర్. ఎవరైతే మార్కెట్లో కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ వారు తమ సరుకుల్ని కొనేటటువంటి ప్రక్రియలో దలాల్ రిప్రజెంటేటివ్స్, దలాల్ అంటే మధ్యవర్తులు, ఆ మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా ఈ కమిటీసు లేదా ఈ కమిషను పర్యవేక్షణ చేస్తుంది. ఇది అన్నమాట. ఎందుకు ఈ దళాలు లేకుండా చేయటం అనేది అంటే, అంతకుముందు మనం చూసాం మధ్య దళారులు ఉండటం వల్ల రైతు వాళ్ళ మాటలకు మోసపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఫెయిర్ ప్రైస్ ని పొందే అవకాశము ఉండదు. కాబట్టి అలాంటి ప్రక్రియకు భిన్నంగా ఈ దళాల వ్యవస్థను లేకుండా ఉండటానికి ఈ మార్కెట్ కమిటీస్ అనేవి అవి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత సంబంధించి వీటి యొక్క లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఏంటి? ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ ఏదైతే మనకు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏర్పాటు చేశాయో, వీటి యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఈ స్లైడ్ లో మనం దాన్ని పరిశీలన చేద్దాం. Such market is administered by a market committee. ప్రతి మార్కెట్కు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ విధి విధానాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆ కమిటీ అనేది పర్యవేక్షణ చేస్తుంది. అది ఫస్ట్ దాని యొక్క లక్షణం. విచ్ కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్టేట్ గవర్నమెంట్,
the local bodies, the traders, the commission agents, or the dalals and the farmers themselves. ఈ కమిటీ అనేది కేవలం ఒక సెక్షన్ ఆఫ్ వారే కాకుండా దీంట్లో అన్ని రకాలైనటువంటి తరగతుల వ్యక్తులు ఈ కమిటీలో, ఈ మార్కెట్ కమిటీలో ఉంటున్నారు. సో రిప్రజెంటేటివ్స్ ఎవరెవరంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా కమిటీలో ఉంటారు. అది స్టేట్ లెవెల్ కమిటీస్ అయితే, తర్వాత లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే అక్కడ ఎవరైతే లోకల్ బాడీ ఎన్నికల్లో అవుతారో వాళ్ళు కూడా ఈ మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తర్వాత అందులో వ్యాపారస్తులు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. తర్వాత కమిషన్ ఏజెంట్స్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. తర్వాత దలాల్స్, మీడియేటర్స్ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. అండ్ ది ఫార్మర్స్ దెమ్సెల్వ్స్, రైతులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సో ఇన్ని రకాల సెక్షన్స్ తో ఈ కమిటీ అనేది ఫార్ములేట్ చేపడుతుంది. ఈ కమిటీ మొత్తం మార్కెట్ సంబంధించినటువంటి పని విధానము, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అనేది ఈ కమిటీ డిసైడ్ చేసి, ఆ డిసైడ్ చేసినటువంటి ప్రతిపాదనలు లేదా విధానాల్ని ఒక సిస్టమేటిక్ గా అమలు కావడం కోసం ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. ఇది దీని యొక్క ఫీచర్ సంబంధించి. ద కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఏదైతే మనం కమిటీ అంటున్నామో ఆ కమిటీని ఒక ప్రత్యేక కాలాన్ని కోసం, ఫర్ ఎవర్ కాదు, సర్టన్ టైంకి సంబంధించినటువంటి ఆ కమిటీని గవర్నమెంట్ అనేది ఈ విభిన్నమైనటువంటి వ్యక్తులతో కూడినటువంటి కమిటీని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో స్పెసిఫిక్ పీరియడ్ అండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది మార్కెట్. సో ఈ కమిటీ అనేది మొత్తం మార్కెట్ యొక్క వ్యవహారాలని ఈ కమిటీ అనేది పర్యవేక్షణ చేస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయము. నెక్స్ట్, రెగ్యులేటెడ్ మార్కెట్ ఎయిమ్స్. అంటే ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ అనేది వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎలాంటి లక్ష్యాలతో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ అనేది అది పనిచేస్తుంది అంటానికి ఇక్కడ మనము 3 రకాల పాయింట్స్ మనం ఇక్కడ ఈ స్లైడ్ లో చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్షూర్ రెమ్యునరేటివ్ ప్రైస్ టు ది ప్రొడ్యూసర్ ఆఫ్ అగ్రికల్చరల్ కామోడిటీస్. వ్యవసాయ ఉత్పత్తులు ఎవరైతే చేశారో, తీసుకొచ్చారో, ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఎవరు తెచ్చినటువంటి ఆ రైతులకు ఎన్షూర్ అంటే సరైనటువంటి ధరలు వారు పొందే విధంగా పనిచేయటం అనేది ఈ రెగ్యులేటరీ మార్కెటింగ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిమ్. అంటే రకరకాల ఉత్పత్తులు వ్యవసాయంలో వచ్చి మనకు మార్కెట్ కు తరలించబడతాయి. అవి ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, కమర్షియల్ క్రాప్స్, లేకపోతే కాటన్ కావచ్చు, లేదా షుగర్ కేన్ కావచ్చు, లేదా ఇది టొబాకో కావచ్చు. సో ఏ రకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులైనా కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ లో తమ సరుకుల్ని అమ్ముకున్నప్పుడు సరైనటువంటి న్యాయబద్ధమైన ధరను పొందటం అనేది, కల్పించడం అనేది ఈ రెగ్యులేటరీ మార్కెటింగ్ లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ లేదా ఎయిమ్. సెకండ్ చూద్దాం, narrow down the price spread between the producer and consumers. అంటే ఈ మార్కెట్ లో ఎవరైతే కొనుగోలుదారులు, అమ్మకందారులు అనే వాళ్ళు ఉంటారో వారు ఇందులో ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రైస్ అనేది ఈ మార్కెట్ లో డిసైడ్ అవుతుంది. అటు ఉత్పత్తిదారుడు నష్టపోవద్దు, అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్ కూడా ఎక్కువ ఈ ప్రైసెస్ అతను కూడా బడ్డను కాకుండా ఆ రకంగా ఉండే విధంగా మార్కెట్ అనేది ఇక్కడ ఆ లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది సెకండ్ ఎయిమ్. థర్డ్ ఎయిమ్ ఏంటంటే reduce non-functional margins of the traders and commission agents. ఇక్కడ మార్కెట్ లో
ఈ కమిషన్ ఏజెంట్స్ కానీ ట్రేడర్స్ కానీ రకరకాలుగా వాళ్ళు ఆ ధాన్యాన్ని లేదా ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు కొంత మార్జిన్ గా తీసేస్తుంటారు. అంటే ఆ వచ్చిన ధాన్యంలో సరైనటువంటి నాణ్యత లేదనో, లేదు ఆ పంట చాలా సరిగా దాని యొక్క క్వాలిటేటివ్గా సరి లేదనో ఆ పేరు మీద వీళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గర కొంత ఆ పంట మొత్తం తూకములు కొంత భాగాన్ని మార్జిన్స్ గా అంటే వేస్ట్ గా అంటే ఆ గ్యాప్ పోవటం కోసం కొంత పంట భాగాన్ని మార్జిన్ గా తీసుకుంటుంటారు. కాబట్టి ఇది రైతాంగానికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి నష్టాన్ని ఉండకుండా, రైతులకు నష్టం కలగకుండా, సో రిడ్యూస్ నాన్ ఫంక్షనల్ మార్జిన్స్ ఆఫ్ ది ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్. కాబట్టి ఇలాంటి వాటిని కూడా తగ్గించటం అనేది ఈ మార్కెట్ యొక్క థర్డ్ ఎయిమ్. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత the regulated markets are set up especially in areas where commercial crops like cotton, jute, tobacco, and important non-traditional crops are produced and sold in a weekly markets and heads. Cooperative marketing and distribution and banking are also linked with the regulated markets. ప్రధానంగా మార్కెటు, ఈ రెగ్యులేటెడ్ మార్కెటు ఆ ప్రధానమైనటువంటి ఎయిమ్లో ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే, ఏవైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో, ఏంటా కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్, జూట్, టొబాకో అండ్ ఇంపార్టెంట్ నాన్ ట్రెడిషనల్ క్రాప్స్ అంటే సాంప్రదాయమైనటువంటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు కాకుండా ఆధునికమైనటువంటి ఉత్పత్తులు అంటే దట్ మీన్స్ కమర్షియల్ క్రాప్స్. సో కమర్షియల్ క్రాప్స్ సంబంధించి మనకు కాటన్, జూటు, తర్వాత టొబాకో, తర్వాత షుగర్ కేన్, ఇంకా ఇతరత్ర చాలా పంటలు కమర్షియల్ క్రాప్స్ మనకు ఇవాళ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పంటలకు వచ్చే సమస్య ఏంటంటే, ఈ పంట యొక్క క్వాలిటీ పేరు మీద మార్కెట్లో వ్యాపారస్తులు ఏం చేస్తా ఉంటారంటే, దానికి సరైనటువంటి పంట తడిసిపోయిందనో, సరైనటువంటి కలర్ ఆ పంట లేదనో, లేదు పంట కరెక్ట్ గా దాని యొక్క మంచి కలర్ లో లేదనో, ఇలాంటి రకరకాల పేరు మీద ఈ వ్యాపారస్తులు రైతుల దగ్గర నుండి వాళ్ళని మిస్ అప్రపరేషన్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అలాంటి కండిషన్స్ ని ప్రధానంగా రిమూవ్ చేయడం కోసమే మనకు ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ అనేది ప్రధానంగా మనకు ఏర్పాటు చేయబడ్డది. ఇది సంబంధించి తర్వాత కోఆపరేటివ్ మార్కెటింగ్. సో మనకు కోఆపరేటివ్ మార్కెటింగ్ అని కూడా తర్వాత ఇంకొక సిస్టమ్, ఒక మార్కెటింగ్ సిస్టమ్ ఉంది. అది నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి మనము చెప్పుకుందాం. అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బ్యాంకింగ్ ఆర్ ఆల్సో లింక్డ్ విత్ ది రెగ్యులేటెడ్ మార్కెట్స్. బ్యాంకులు కూడా ఈ రెగ్యులేటెడ్ మార్కెట్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ లో బ్యాంకులు కూడా ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. ఇది అంటే ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ మొత్తం సెటప్ ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, దాని ఎయిమ్స్ ఎట్లా ఉంటాయి అనేది దాని గురించినటువంటి విషయంగా ఇప్పుడు ఈ స్లైడ్ లో మనం దాన్ని చెప్పుకున్నాం. దెన్ అయితే ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ మనకు 1951 నుంచి స్టార్ట్ అయినప్పటికీ తర్వాత కాలంలో మార్కెటింగ్ సిస్టమ్ లో చాలా మార్పులు అనేవి జరిగాయి. సో ఏంటా మార్పులు అంటే, న్యూ థింకింగ్ ఆన్ రెగ్యులేటెడ్ మార్కెట్స్, కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథాలు ఈ మార్కెట్ వ్యవస్థలో ప్రవేశపెట్టబడ్డాయి. ఏంటా మార్పులు అంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ లైక్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ టు బెనిఫిట్ ఫ్రమ్ న్యూ మార్కెట్ ఆపర్చునిటీస్ through integrating and strengthening the internal agricultural marketing system. అంటే ఈ నూతన వ్యవసాయిక మార్కెటింగ్ విధానము ద్వారా సో రైతులు బెనిఫిట్ పొందే విధంగా,
ఆ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందే విధంగా ఈ నూతన మార్కెటింగ్ సిస్టమ్ అనేది వారికి అవకాశాలని కల్పిస్తుంది. కల్పించడమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి ఒక అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాలుగా వారికి ఉపయోగపడేటటువంటి విధానంగా ఈ న్యూ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒక నూతన పద్ధతులలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇటీవల కాలంలో ఇలాంటి విధానాలని, ఇలాంటి మార్కెటింగ్ సిస్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది. ఓకే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ములేటెడ్ and circulated a model act in the place of the existing state APMC Act. సో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైతే ఏపీఎంసీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్నే బేస్ చేసుకొని సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ న్యూ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అంటే ఫార్ములేషన్ గైడ్ లైన్స్ ని కూడా ఫార్ములేట్ చేసి ఆ చేసినటువంటి ఆ ఫార్ములేట్స్ ని రాష్ట్ర పరిధిలో పనిచేసినటువంటి ఏవైతే చట్టం ఉందో ఆ చట్టం ద్వారా ఏవైతే మార్కెట్ వ్యవస్థలు ఏర్పడతా ఉన్నాయో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఫార్ములేట్స్ ని పంపిస్తున్నది. ద ప్రపోజ్డ్ యాక్ట్ వుడ్ ఎంకరేజ్. సో ఈ కొత్త ఈ న్యూ మార్కెటింగ్ సిస్టాన్ని డెవలప్ చేయడం కోసం కాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ రకంగా ఫార్ములేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో నడిచేటువంటి మార్కెటింగ్ వాళ్ళకు ఇది ఒక వాళ్ళ మార్కెటింగ్ సిస్టంలో మార్పులు వచ్చే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ రెగ్యులేషన్స్ ని అది ఫ్రేమ్ చేస్తా ఉంది. రైట్. సో దానికి సంబంధించి మళ్ళా మనకు ఆ 3 అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 అంశాలు అంటే ఏ డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ సిస్టంలో కూడా ఒక పోటీ తత్వాన్ని ప్రవేశపెట్టడం జరగాలి అనేది ఈ న్యూ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ఫస్ట్ అంశం. పోటీతత్వం ఎందుకు అంటే మార్కెటింగ్ లో ప్రతి దాంట్లో పోటీ రావటం వల్ల ఆ పోటీ వల్ల మనకు కాంపిటీషన్ పెరగటం వల్ల రైతులకు ఎక్కువ ధర లభించే అవకాశం ఉంటుంది అనేది ఈ యొక్క అంశం యొక్క ఇది చెప్తా ఉంది. అంటే కాంపిటేటివ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మార్కెట్ వ్యవస్థలు పోటీ పడటం వల్ల ఆ పోటీలో భాగంగా ధరలు పెరుగుదల వల్ల రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందనేది ఇది చెప్తున్నటువంటి అంశం. రైట్. సెకండ్ అంశం ఏంటంటే డీరెగ్యులేట్ ది మార్కెటింగ్ సిస్టమ్. అంటే ఇంతకు ముందు మనము రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే మార్కెటింగ్ వ్యవస్థని రెగ్యులేట్ చేయటం అనేది గతంగా చెప్పుకున్నాం. కానీ ఏదైతే న్యూ కాన్సెప్ట్ మార్కెటింగ్ వ్యవస్థలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే డీరెగ్యులేట్ అంటే మార్కెట్ వ్యవస్థని నియంత్రించడం అనేటువంటి రూల్స్ ఉండకూడదు. సో మార్కెట్ ని డిమాండ్ సప్లై అంటే డీరెగ్యులేట్ మీన్స్ డిమాండ్ సప్లై బేస్ గా మార్కెట్ లో ప్రైస్ డిటర్మినేషన్ అనేది కావాలి. ఒకటి, మార్కెట్ల మధ్య పోటీ ఉండాలి. ఆ పోటీ ఉండటం వల్ల ధరలు అనేవి పెరుగుతాయి. అంటే రైతులకు లభించేటువంటి ప్రైస్ పెరుగుతాయి. అందువల్ల రైతులకు లాభం వస్తుంది అనేది దీని కాన్సెప్ట్. సో కాబట్టి మనము మార్కెట్ వ్యవస్థ నియంత్రించిన పద్ధతుల్ని అది వదిలేయాలి. కాబట్టి ఇక్కడ డీరెగ్యులేట్ ది మార్కెటింగ్ సిస్టమ్ అంటున్నారు దీంట్లో. ఇది సో సెకండ్ అంశంగా దీంట్లో మనము చూస్తున్నాం. మూడో అంశం ఏంటంటే ప్రమోట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంతవరకు మనకు ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఈ మార్కెటింగ్ వ్యవస్థ అనేది గవర్నమెంట్ వ్యవస్థే దాన్ని ఏర్పాటు చేయటము, వాటికి కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయటము, ఆ కమిటీస్ లో సభ్యులుగా రైతులు మొదలుకొని వ్యాపారస్తులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత లోకల్ బాడీలో ఎన్నికవుతున్న ప్రతినిధులు, వీరందరితో కలిపి ఒక
ఒక మార్కెటింగ్ కమిటీ అనేది ఏర్పాటు అవుతుంది. ఆ మార్కెటింగ్ కమిటీ ఒక మార్కెట్లో సంబంధించిన రూల్స్ ని ఫ్రేమ్ చేసి ఆ రూల్స్ ప్రకారంగా మార్కెట్ నిర్వహణ చేయటం అనేది చేస్తుంది. ఆ కమిటీస్ ని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఒక సర్టెన్ కాలేజ్ సంబంధించి ఇంత ముందు మనము ఈ రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కొత్త మార్పుల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, కొత్త మార్కెటింగ్ సిస్టంలో వచ్చిన మార్పు ఏంటంటే, ఈ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఇప్పుడు మార్కెట్లు ఏర్పాటు చేయటం అంటే మార్కెట్ ప్లేస్ కావాలి. ఆ మార్కెట్లో రైతులు వచ్చి ఉండటానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వారి ధాన్యాన్ని స్టోర్ చేసుకున్నటువంటి గోడౌన్స్ కానీ, తర్వాత ఇతరత్ర ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ప్రైవేటు పెట్టుబడులు దీంట్లో అవకాశం కల్పించాలనేది ఈ కొత్త అంశం దాంట్లో ఉంది. అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ సపోర్ట్ తో ఏర్పడినటువంటి మార్కెటింగ్ సిస్టము దాంట్లో ప్రైవేటు వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ప్రైవేటు వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారు అంటే, ఈ మార్కెట్స్ లో ఏర్పాటై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి వాళ్ళు ఆ సౌకర్యం కల్పించడం వల్ల రైతుల దగ్గర నుండి కొంత ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు దానికి అమౌంట్ ని ఫీజెస్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఈ వ్యాపారస్తులు కూడా దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనేది, ఎంటర్ కావాలని చెప్పేసి మనకు ఈ న్యూ మార్కెటింగ్ కాన్సెప్ట్ మనకు చెప్తా ఉంది. సమ్ ఆఫ్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది మోడల్ యాక్ట్ 2003. ఏదైతే మనము ఈ నూతన ఆలోచనలు మార్కెట్ వ్యవస్థలో వచ్చాయి అన్నాము, ఏంటా నూతన ఆలోచనలు? ఒకటి, మార్కెట్ల మధ్య పోటీ ఉండాలనేది ఒకటి. రెండు, మార్కెట్ రెగ్యులేటరీ వ్యవస్థ ఉండకూడదు, ఆ రెగ్యులేటరీ వ్యవస్థని తీసేయాలని చెప్పడం అనేది రెండో అంశంగా. మూడో అంశం ఏంటి, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ను కూడా దాంట్లోకి అవకాశం ఇవ్వాలని చెప్పేసేటటువంటి ఏవైతే ఈ న్యూ ఐడియాస్ ఉన్నాయో ఆ న్యూ ఐడియాస్ పరంగా మనకు 2003 ద మోడల్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే ఈ వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి లేటెస్ట్ గా అంటే 2003లో ద మోడల్ యాక్ట్ 2003 అనేది ఈ కొత్త మార్కెటింగ్ ఆలోచనతో కూడినటువంటి సిస్టమ్ అనేది ఈ యాక్ట్ ద్వారా మనకు వచ్చింది. ఆ మోడల్ యాక్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు మనము చూద్దాం. ఒకటి, ద పర్మిషన్ టు ఫార్మర్స్, లోకల్ అథారిటీస్ అండ్ అదర్ టు ఎస్టాబ్లిష్ న్యూ మార్కెట్ ఇన్ ఎనీ ఏరియాస్. అంటే ఈ న్యూ మార్కెట్ అనేది ఎక్కడ ఏ ప్రాంతములైనా కానీ పెట్టుకునేటటువంటి అవకాశము ఈ చట్టం ద్వారా కలుగుతుంది. అలాంటి ప్లేస్లు అనేటటువంటి ఏమి లేదు, ఎక్కడైనా కానీ మార్కెట్ ని ఈ న్యూ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకుంటాయి మార్కెట్? ఎక్కడైతే రైతుల పంటలు ఉత్పత్తులు అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మార్కెట్లు అనేవి ఈ ప్రైవేటు వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఈ మార్కెట్ వ్యవస్థ అనేది, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, మార్కెట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ద ఫస్ట్ అంశంగా మనం చూస్తా ఉన్నాం. సెకండ్ అంశం ఏంటంటే, ఆ యాక్ట్ లో no compulsion to growers to sell their produce through existing regulated markets. ఇక్కడ ఆల్రెడీ మనకు 1951 నుంచి 52 నుంచి మన దేశంలో ఏదైతే రెగ్యులేటరీ మార్కెట్స్ మన దేశంలో ఉన్నాయో, రైతులు తప్పనిసరిగా అక్కడికే వెళ్ళి తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవాలనేటటువంటి నిబంధన ఏమి ఉండదు. రైతులు తమకు ఇష్టమైన ఎక్కడైనా ఏ ప్లేస్ లోనైనా ఏ మార్కెట్ లోనైనా అమ్ముకునేటటువంటి అవకాశం అనేది మనకు ఈ న్యూ 2003 ఏదైతే మోడల్ యాక్ట్ ఉందో ఆ మోడల్ యాక్ట్ అనేది ఇక్కడ ఈ అవకాశాన్ని రైతాంగానికి కల్పిస్తుంది. ఇది సెకండ్ కు సంబంధించి.
థర్డ్ పాయింట్ ఏంటంటే సెట్టింగ్ అప్ పర్చేజ్ సెంటర్స్, ఫార్మర్స్ కన్జ్యూమర్స్ మార్కెట్ ఫర్ డైరెక్ట్ సేల్. అంటే ఈ మార్కెటింగ్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇంతకు ముందు అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ డైరెక్ట్ గా ఉత్పత్తిదారుల నుండి అమ్మకందారులు కొనటం కానీ, లేదా ఉత్పత్తిదారులే డైరెక్ట్ గా తమ సరుకుల్ని లేదా ఉత్పత్తిని అమ్మకందారులకు అమ్ముకోవటం కానీ ఇంతకుముందు సిస్టంలో లేదు. మనం ఏం చెప్పుకున్నామంటే ఇంతకుముందు ఎవరైతే ట్రేడ్ లేదా ఆ మిడిల్ మ్యాన్ ఉంటున్నాడో వాళ్ళు రైతుల దగ్గర నుండి మొదట ఆ ఉత్పత్తులను కొని తిరిగి ఆ ఉత్పత్తుల్ని రీటైలర్గా తిరిగి ఎవరికైతే ఆ వేరే సంస్థలకు వాళ్ళు ఆ ఉత్పత్తుల్ని అమ్ముకునేటటువంటి సిస్టమ్ అనేది గతంలో ఉండేది. ఇప్పుడు ఈ సిస్టంలో ఉన్నది ఏంటంటే డైరెక్ట్ గా ఉత్పత్తిదారులు వినియోగదారులకు తమ సరుకుల్ని అమ్ముకోవచ్చు అనేది, అమ్ముకునేటటువంటి ఒక పర్మిషన్ అనేది మనకు ఈ మోడల్ యాక్ట్ 2003 ద్వారా ఇప్పుడు కలుగుతుంది. అట్లానే వినియోగదారులు కూడా డైరెక్ట్ గా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకే వెళ్ళి ఆ సరుకుల్ని కొనేటటువంటి అవకాశం కూడా ఈ రకమైన యాక్ట్ ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది. రైట్. తర్వాత 4వ అంశం ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెట్. ఈ 4 అంశంలో ఏముందంటే మనకు రెగ్యులేటెడ్ మార్కెట్ సిస్టమ్ మొత్తం కూడా పబ్లిక్ పార్ట్నర్షిప్ తోనే, పబ్లిక్ అంటే గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తోనే మనకు ఆ మార్కెటింగ్ సిస్టమ్ అనేది మనకు డెవలప్ అయి ఉంది. కానీ ఈ మోడల్ యాక్ట్ ఏదైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇంత ముందు చెప్పుకున్నాం మనం, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా దాంట్లో అవకాశం కల్పించాలి అనే మాట చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి మార్కెట్ వ్యవస్థలు ఏదైతే వాటి నిర్వహణ ఉంటుందో దానికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని అటు పబ్లిక్ లేదా ప్రైవేటు రెండు కలిపి పిపిపి అనేటువంటి మాట ఇప్పుడు లేటెస్ట్ గా వాడుతున్నారు. ఇది కేవలము ఒక వ్యవసాయానికి సంబంధించిందే కాదు. ఈ పిపిపి కాన్సెప్ట్ అన్ని వ్యవస్థల్లోకి, అన్ని ఇన్స్టిట్యూషన్లోకి, అన్ని రకాల ఉత్పత్తి పద్ధతుల్లోకి మనకు ఈ సిస్టమ్ అనేది మన దేశవ్యాప్తంగా ఉంది. దీని రీజన్ ఏంటంటే 1991 తర్వాత భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలైనటువంటి ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగాలు మొత్తం కూడా డే బై డే వాటి యొక్క ఆ ప్రభుత్వ రంగాల యొక్క అమ్మివేయటము లేదా దాంట్లో పబ్లిక్ షేర్ని ప్రైవేట్ వ్యక్తులకు అందులో భాగస్వామ్యం కల్పించటము, తర్వాత లేదా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయటము అనేటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. దాంతో పాటుగా పిపిపి కాన్సెప్ట్ కూడా, అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కూడా ఇది ఒకటి ఆ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లో భాగంగా ఈ కాన్సెప్ట్ ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తా ఉంది. ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడు ఈ మార్కెటింగ్ దాంట్లో కూడా ఈ పిపిపి కాన్సెప్ట్ ని ఇక్కడ దీని ప్రకారం కూడా ఈ మోడల్ యాక్ట్ 2003 ప్రకారంగా వ్యవసాయ మార్కెట్ లో కూడా ఈ పిపిపి కాన్సెప్ట్ అనేది ఇక్కడ వచ్చింది. నౌ ఫిఫ్త్, setting up of special markets, perishable commodities as onions, vegetables, fruits and flowers. ఈ న్యూ మార్కెట్ లో ఏవైతే కొత్త మోడల్లో మనకి మార్కెట్ వ్యవస్థ ఏర్పడుతుందో అనుకుంటున్నాము, దాంట్లో తొందరగా ఏవైతే ఉత్పత్తులు ఖరాబ్ అయిపోవటమో నాశనమైపోయే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ మార్కెట్ లో అమ్ముకునేటటువంటి ఒక సెటప్ అనేది ఈ కొత్త మార్కెట్ సిస్టమ్ లో ఉంది. ఏంటా పర్షబుల్ కామోడిటీస్ అంటే ఆనియన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఇందులో ఈ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవి జస్ట్ విత్ ఇన్ ది డేస్, అంటే ఒక రోజు 2-3 రోజులు మాత్రమే వీటిని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎక్కువ టైం వీటికి అవకాశం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇలాంటి ఏవైతే పరిషబుల్ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా ఈ న్యూ మార్కెట్లో అమ్ముకునే విధంగా అక్కడ కూడా ఒక సెటప్ అనేది మార్కెట్లో సెటప్ అనేది చేయబడుతుంది అనేది మనం 5th పాయింట్లో మనం ఇక్కడ చెప్పుకున్నాం. నా 6th పాయింట్, రెగ్యులేషన్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ ఈ పాయింట్కు మార్కెట్ వ్యవస్థకు సంబంధం ఏమిటో అసలు కొద్దిగా అది అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ పాయింట్ పెట్టారు ఏమని, ఈ 2003 మోడల్ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది అంటే క్యాపిటలిస్ట్ వ్యవసాయ పద్ధతి అని మనం అనవచ్చు. అంటే ఒక క్యాపిటలిస్టు ఒక ప్రాంతంకి వెళ్ళి అక్కడ రైతుల నుండి ల్యాండ్ను రెంట్ బేస్ కానీ ఇతరత్ర బేస్ లో కానీ పెద్ద మొత్తంలో ల్యాండ్ను తీసుకొని ఆయన ఒక పెద్ద ఎత్తున ఫార్మింగ్ సిస్టాన్ని వ్యవసాయాన్ని చేసేటువంటి సిస్టమ్ ఇది. అంటే అంటే క్యాపిటలిస్టు వ్యవస్థ అనేది వ్యవసాయ రంగంలో మనకు ఈ యొక్క అంశం ద్వారా మనకు పెరిగేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది. స్టార్టింగ్ లో ఇంత ముందు క్లాసులో కూడా చెప్పాను, మన దేశంలో వ్యవసాయం చేసేటటువంటి రైతులలో మనకు దాదాపుగా 86% మనకు చిన్న సన్నక రైతులే ఉన్నారన్నమాట చెప్పాం. ఇప్పుడు ఏదైతే ఈ శిస్తు రెగ్యులేషన్ మనకు వచ్చిందో ఈ శిస్తు రెగ్యులేషన్ ద్వారా ఏమవుతుందంటే ఈ చిన్న సన్నక రైతులు మొత్తం కూడా తమ భూముల్ని ఒక పెద్ద మోతుబరి లేదా క్యాపిటలిస్టుకు వాళ్ళ భూముల్ని ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ లేదా రెంట్ బేస్ గా భూముల్ని అతనికి ఇచ్చేసి సో ఆ రకంగా ఆ పెద్ద కాంట్రాక్టరు వాడు పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసేటటువంటి సిస్టానికి ఒక వెసులుబాటుని మనకు ఈ 2003 యాక్ట్ మోడల్ యాక్ట్ ఈ వ్యవస్థ అవకాశం అనేది కల్పిస్తుంది. సో ఇది బేసికల్ గా ఈ న్యూ మార్కెటింగ్ ఐడియాస్ అంటే 1950, 51, 50, 52లో ఏదైతే మనకు రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే మనకు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వమే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ ఒక సర్టెన్ టైంకు కమిటీని కాన్స్టిట్యూట్ చేయటము, ఆ కమిటీ మార్కెట్ సంబంధించిన అన్ని వ్యవహారాలన్నీ ఆ కమిటీ చక్కబెట్టడము అనేది మనము ఒక సిస్టమ్ చూసాం. కానీ 2003 మోడల్ యాక్ట్ ఏదైతే మార్కెటింగ్ సంబంధించినటువంటి మార్పులు చేయాలని వచ్చిందో అది ప్రత్యేకంగా మనకు 1991 సంబంధించి ఏదైతే మనకు ప్రైవేటీకరణ గ్లోబలైజేషన్ తర్వాత లిబరలైజేషన్ సిస్టమ్ మనకు మన దేశంలో ఎస్టాబ్లిష్ అయిందో ఆ ఎస్టాబ్లిష్ అయిన దాని ప్రకారంగా ఈ మార్కెటింగ్ సిస్టాన్ని కూడా ఈ ప్రపంచీకరణకు అనుసంధానం చేసే విధంగా ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ అనేవి రూపొందించబడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ఈ న్యూ మార్కెటింగ్ విధానం వల్ల మార్కెట్ మధ్య పోటీ పెరిగి ఆ పోటీ వల్ల రైతుల యొక్క ఉత్పత్తులు ధరలు పెరిగి ఆ ధరలు పెరగడం మూలంగా రైతులు ఎక్కువగా లాభపడతారన్నమాట పైకి చెప్తున్నప్పటికీ ప్రాక్టికల్లో ఇది జరుగుతుందా లేదా అనేది మనము అది ఎందుకంటే రైతులు నిరంతరం ఎప్పుడు మోసపోతున్న చరిత్ర మనకు కనబడుతా ఉంది. పైగా ఇంకొక ఏంటంటే మన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ గా మార్చేటటువంటి అంశం ప్రధానంగా ఈ శిస్తు రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది అంటే వ్యవసాయం చిన్న సన్నక రైతుల స్థానంలో వాళ్ళని పక్కకు నెట్టేసి పూర్తిగా క్యాపిటలిస్టింగ్ ఫార్మింగ్ అంటే గ్లోబలైజేషన్ లో భాగంగా పెట్టుబడులు ఏవైతే దేశంలోకి ఎఫ్డిఐస్ వస్తున్నాయో ఆ సిస్టాన్ని ఎంకరేజ్ చేసే విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ప్రపంచీకరించే విధంగా మనకు ఈ శిస్తు రెగ్యులేషన్ మనకు కనబడతా ఉన్నాయి. దీని మీద రైతులు ఏమవుతారు, వాళ్ళు ఉంటారా పోతారా, వాళ్ళు భూములు ఉంటాయా కోల్పోతారా అనేది అది ఆ ప్రాసెస్ అంతా కూడా దీని మీద చాలా స్టడీస్ కూడా మనకు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇది
విద్యార్థులారా, ఈ న్యూ మార్కెటింగ్ సిస్టమ్ ఏదైతే మన దేశంలో ఈ మోడల్ యాక్ట్ 2003 వచ్చిందో దాని ప్రకారంగా ఎలాంటి మార్పులు ఈ ఆ చట్టంలో ఉన్నాయో అనేది మనం ఇవాళ క్లాసులో చూసాం. ప్రధానంగా వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి నిన్న క్లాసులో స్థానిక మార్కెట్లు ఎట్లా, లోకల్ మార్కెట్ ఎట్లా ఉన్నాయి, తర్వాత నియర్ బై టౌన్ మార్కెట్స్ లో ఎట్లా ఉన్నాయి అనే నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు క్లాస్ సంబంధించి రెగ్యులేటరీ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఏర్పాటు చేశాయి, తర్వాత వాటి కమిటీస్ ఎట్లా ఫంక్షన్స్ అవుతా ఉన్నాయి, సో అనేది చూసాము. తర్వాతగా న్యూ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయబడ్డది మోడల్ యాక్ట్ 2003 ప్రకారంగా, అందులో ఏ అంశాలు ఉన్నాయనేది ఈ రోజు క్లాసులో మీకు చెప్పాను. ఈ క్లాసుని ఇంతటితో ముగించే ప్రయత్నం చేసి రేపు మరో అంశం మీద మనము మాట్లాడుకుందాము. కాబట్టి ఇంతవరకు మీరు ఈ క్లాసు విన్నందుకు మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ క్లాసుని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.